హలో గైస్ యాక్చువల్‌గా ఏమైందంటే ర్యాండమ్‌గా షట్ డౌన్ అయిపోయేది. ఏం వార్నింగ్ రాకుండా ర్యాండమ్‌గా షట్ డౌన్ అయిపోవడం. లెస్ దెన్ 1 మినిట్‌లో ఆన్ చేయగానే వెంటనే షట్ డౌన్ అయిపోతుంది. సో, అప్పుడు మదర్ బోర్డ్ ప్రాబ్లమ్ అనుకున్నా, ఓవర్ హీటింగ్ ఇష్యూ. ఇక్కడ థర్మల్ పేస్ట్ బానే ఉంది ఓపెన్ చేసి చూస్తే. సో, దాని తర్వాత ఒకడిని కాల్ చేసి అడిగితే వాడు బ్యాటరీ ఇష్యూ అన్నాడు. సో, బ్యాటరీ అక్కడ డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్‌గా చార్జర్ నుంచే మదర్ బోర్డ్‌కి వచ్చేలాగా పెట్టాం మనం. ఆహ్, డైరెక్ట్‌గా ఉండాలి కాబట్టి ఇంకా ఈ బ్యాక్ ప్యానెల్ నుంచే వెళ్తుంది. సో, నార్మల్‌గా ల్యాప్‌టాప్ కూర్చున్నప్పుడు కొంచెం బంప్ ఉంటుంది. కానీ ల్యాప్‌టాప్ సరిగ్గా వర్క్ అవుతుంది. అది దాని ఫస్ట్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ కీబోర్డ్ లోపల అంటే పాడైపోయింది చాలా. మొత్తం వాడకూడదింకా అది. ర్యాండమ్‌గా కీస్ ప్రెస్ అయిపోవడం ఇలా అన్నీ ఉన్నాయి. దాన్ని జస్ట్ సాఫ్ట్‌వేర్‌లో డిసేబుల్ చేశానంతే. ఇంకా సాఫ్ట్‌వేర్‌లో డిసేబుల్ చేశాక గూడా కొన్ని రోజుల తర్వాత ఇంకా అవుతే ఇక్కడ ఒక రిబ్బన్ ఉంటుంది తీస్తే, ఆ రిబ్బన్‌ని తీయాలంతే. ఆహ్, దాంతో ఈ ల్యాప్‌టాప్‌తో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది.